మొదలుకుంటే ఏది తీసుకున్నా కూడా దానికి కూడా ఒక లిమిటేషన్ లేకపోవటం. ఆ, మరొక అంశం ఏంటంటే పెట్టుబడులు పెట్టినామన్నది. అసలు సినిమా పెట్టుబడులు అనే వాటికి ఒక లెక్కలు ఉండవు, పత్రం ఉండదు. నాకు తెలిసినంత వరకు ఏది ఉండదు. దాన్ని ఇష్టానుసారంగా వీళ్ళు రాసేసుకోవడం, చూపించుకోవడం జరుగుతూనే ఉంటుంది. అదొక అంశం. అంటే ఏంటంటే మేము పెట్టుబడులు పెట్టామని వీళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మరి ఎన్టీఆర్ గారు ఆ రోజు సినిమాలు చేశారు, కృష్ణ గారు చేశారు, నాగేశ్వరరావు గారు చేశారు, కపూర్ బాబు గారు చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది ప్రముఖులు సినిమాలలో వాళ్ళు ఒక ముఖ్యమైన తారాగానంతో సినిమాలు చేశారు. అప్పుడు ప్రజల లోపల ఆ సినిమాలు ఆదరించబడ్డాయి. 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు, ఇట్లా శత దినోత్సవాలు, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక జరిగినాయి. అది సినిమా ప్రేక్షకులు కానీ ఆదరణ కానీ అప్పుడు ఆదరించారు, ఇప్పుడు ఆదరిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే బలవంతపు ఆదరణ. వారం రోజులలో ప్రజల జేబులు ఖాళీ చేయాలి, వారం రోజులలో వీళ్ళ పెట్టుబడి రావాలి. ఆ వారం లోపల వీళ్ళకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే ఇంకొక సినిమా రిలీజ్ కాకూడదు. చిన్న సినిమాలకైతే పట్టింపు ఉండదు. వీళ్ళు పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనేది వీళ్ళ లోపలనే వీళ్ళకు ఒక గిరి గీసుకున్నారు. కొంతమంది ఆ నలుగురు అంటుంటారు సినిమాలలో. ఆ నలుగురు ఏ నలుగురితో నాకు సంబంధం లేదు, అవసరం లేదు. కానీ ఆ నలుగురు సినిమాలు, ఆ నలుగురికే టాకీసులు, ఆ నలుగురిది ఆధిపత్యం అని చెప్పుకుంటూ పోతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆ నలుగురు మాత్రమే బ్రతుకుండే క్రమం లోపల ఇక్కడ 4 కోట్ల మందిని, ఇంకా చెప్పాలనుకుంటే ఏపీ తెలంగాణ లోపల 10 కోట్ల మందిని దారి దోపిలాగా దోసుకునే ప్రయత్నం. దీన్ని ఎవరు సహిస్తారు? దీన్ని ఎవరు ఆశీర్వదిస్తారు? అంటే ఆ రోజు సినిమా కాదా, ఈ రోజు మాత్రమే సినిమానా? ఆ రోజు ఎంతో ఒక అభ్యుదయ భావాలతో సినిమా ఉండేది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు, దారి దోపిడీతో సినిమా. సరే, దీన్ని ఏమంటుంటారు సినిమా ప్రపంచం? లేదు, సినిమాను సినిమా లాగానే చూడాలి, సినిమాను సినిమా లాగానే చూడాలి. కానీ దోపిడిని మరి ఇంత 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 దుర్మార్గంగా దోసుకోవడం కూడా దాన్ని అట్లే చూడాలా? అంటే రానున్న రోజుల లోపల దిల్ రాజు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇంకా కొంతమంది ఆ నలుగురిలో కొంతమంది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళను కోసం ఇప్పుడు పుష్ప సినిమా మీద ఉన్న ఆ నెగిటివ్ ను తీసేయాలి. సో నెక్స్ట్ అనేక అంశాల విషయానికి వస్తే అల్లు అర్జున్ మాట్లాడిన విధంగా కానీ, అల్లు అరవింద్ మాట్లాడిన అబద్ధాలు కానీ, ఇద్దరు అబద్ధాలు మాత్రమే చెప్పుకుంటూ వచ్చాను. ఈ అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రజలకు అర్థం కదా. అంటే ఈ రోజు ప్రతి చిన్నదానికి ఎవిడెన్స్ తొందరగా దొరికిపోతుంది. తప్పు చేసిన వాడు ఎక్కడ తప్పించుకునే ప్రసక్తే లేదు. కానీ ప్రతి చిన్నదానికి దొరికిపోతుంది. కానీ అది ఏమీ లేదనుకుంటాం మేము చెప్పిందే భేదం అనే క్రమం లోపల అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే దాన్ని ఎవరు సహిస్తారండి? ఈ పరిణామాలన్నింటికి ఈ పుష్ప 2 మూవీ, బెనిఫిట్ షో, ఈ పరిణామాలే కారణం అంటారా? 100% అండి. ప్రజలు కళ్ళు తెరుచుకోవాలి. ఇప్పుడు దీంట్లో ప్రభుత్వము ప్రజలు కళ్ళు తెరుచుకోవాలండి. ప్రభుత్వం తెలుసుకున్నట్టు నటిస్తుంది. అది నటనేనా నిజమా అనే విషయాన్ని ఈ రోజు చర్చ తర్వాత నేను సాయంత్రం మాట్లాడతాను. ఎందుకంటే చర్చకు ముందు నేను ప్రిడిక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను గత 15 రోజుల నుంచి 15 రోజులు కాదు, 20 రోజుల నుంచి మొత్తుకుంటూ ఉంటే ఈ రోజుకు కొంచెం ప్రభుత్వం లోపల చలనం వచ్చేసింది. బెనిఫిట్స్ రద్దు చేస్తాం, ఎలాంటిది ఉండదు అనే దానికి వచ్చింది. సో సినిమాకు బెనిఫిట్ షోస్ ఇవ్వాల్సిన పని లేదు, దారి దోపిడీకి టికెట్లు పెంచుకోవాల్సిన అవసరం లేదు. సినిమాను సినిమాలాగా చూపియండి, తీస్తే తీయండి. ఇష్టానుసారంగా మీరు డబ్బులు ఖర్చు చేసేసి ₹1 ₹6 ఖర్చుగా చూపించేసి పావుల కోడికి బారానా మసాలాగా డ్రామా ప్లే చేస్తే ప్రజలు ఈరోజు డెఫినెట్ గా తెలంగాణలో తిరగబడతారు. సినిమా ఉండే గౌరవం